Daily. Taste the Daily. అనంతపురంలో ఇవాళ కూటమి సర్కారు సభ 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధిపై వివరణ హాజరు కానున్న బాబు పవన్ కళ్యాణ్. ఈ నెల 16న లండన్ కు మంత్రి లోకేష్ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పర్యటన ఆర్థిక ఆరోగ్య ఐటీ కంపెనీలతో చర్చలు. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం యూరియా కొరతపై చర్చించే అవకాశం. సీఎం రేవంత్ గోబెల్స్ ను మించిపోయారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లెలా వస్తున్నాయి? కాళేశ్వరాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేవారన్న హరీష్. 2 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్ ఇవాళ ఎల్లుండి విచారించనున్న అధికారులు. నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో యూరియా అక్రమాలపై ఫోకస్. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 223 బస్తాలు సీజ్. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు. భారత్తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ పోస్ట్. త్వరలోనే మిత్రుడు మోదీకి ఫోన్ చేస్తా, ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతానన్న అమెరికా ప్రెసిడెంట్. హైదరాబాద్ శాలిబండలో బ్యాగ్ కలకలం. సంచిలో భారీగా బంగారం, ఖరీదైన వస్త్రాలు. పోలీసులకు బ్యాగ్ అప్పగించిన స్థానికులు. RRR పనుల ప్రారంభానికి అనుమతి కావాలి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ వినతి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. కొత్త ఫోన్లను లాంచ్ చేసిన యాపిల్ అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 17 సిరీస్ ఈ నెల 19 నుంచి మార్కెట్లో అందుబాటు. చార్ధామ్ యాత్రికులకు షాక్. హెలికాప్టర్ సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు. గతేడాది కంటే 49% పెరిగిన ధరలు. హైదరాబాద్ లో మరోసారి బిర్యానీలో బొద్దింక. ముషీరాబాద్ అరేబియన్ హోటల్లో ఘటన. ప్రశ్నించిన కస్టమర్లపై యాజమాన్యం దౌర్జన్యం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత. ప్రియుడు మోసం చేశాడని NH30 పై ధర్నా. గంటల తరబడి నిలిచిన వాహనాలు. యూపీఐ లావాదేవీలపై పరిమితులు పెంపు. సాధారణ ప్రజలకు 1,00,000, వ్యాపారులకు 5 లక్షలు. ఈ నెల 15 నుంచి అమల్లోకి కొత్త లిమిట్స్. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజార్టీతో విజయం. అభినందించిన ప్రధాని మోదీ సహా నేతలు. నేపాల్ అధ్యక్షుడు పౌడెల్ రాజీనామా. యువత తిరుగుబాటుతో నిర్ణయం. ఇప్పటికే రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని.